జూబ్లీ కాన్స్టిట్యూన్స్ లో అయితే బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి టికెట్లకు అయితే పేర్ల మీద పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, అలానే విజయలక్ష్మి కంచర్ల అని చెప్పేసి వినిపిస్తున్నాయి. మరి వీళ్ళ ముగ్గురు గురించి మీరు ఏం చెప్తారు? మంది ఉన్నాయి మా పేర్లు, నువ్వు ముగ్గురు చెప్పినావు. అంటే ముగ్గురే ఇప్పుడు బాగా బయటికి వస్తున్నాయి కదా. అదే అమ్మా, కాంగ్రెస్ తరపు నుంచి ఏ క్యాండిడేట్ నిలబడ్డా పనిచేస్తాం. మేము ఆ క్యాండిడేటే కావాలన్నాం. పార్టీ తరపు నుంచి ఏ క్యాండిడేట్ నిలబడ్డా కాంగ్రెస్కే పనిచేస్తాం. పార్టీ ముఖ్యం. అంటే బీఆర్ఎస్ 3 సార్లు చూసుకున్నా ఇక్కడ హ్యాట్రిక్ విజయాన్ని అయితే సాధించింది. మరి బీఆర్ఎస్ నుంచి సునీతమ్మ అంటున్నారు, మరి వాళ్ళ వైఫ్కే టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరి ఆమెకి ఏమైనా ఓట్లు సానుభూతి పరంగానే పడే అవకాశం ఉందంటారా? అది మనం ఎట్లా చెప్తామమ్మా, పబ్లిక్ మీద ఉంటుంది అది, మనం చెప్పలేము. మేము చేసేది కాంగ్రెస్కు, కాంగ్రెస్ పార్టీకి ఏ క్యాండిడేట్ నిలబడ్డా కాంగ్రెస్కు పనిచేస్తాం. అంటే కాంగ్రెస్కి లోకల్లో కొంచెం వ్యతిరేకత స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు, మరి అన్నిట్ల మీద. ఇగో ఇది జనం అమ్మ, ఎవరికి నచ్చుతుంది ఒకరికి నచ్చది అంటున్నావు. జనం నరం లేని మన నాలిక ఏటంటే అటు మాట్లాడుతూనే ఉంటుంది, దానికి మనం పట్టించుకోవద్దు. సార్ ఇప్పుడు 1.5 దగ్గర 2 years అవుతుంది. ఓకే, సో మీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి మీరేం చెప్తారు? పర్లేదు, బాగానే చేస్తుండు కదా, బాగానే చేస్తుండు. లేడీస్కు ఫ్రీ బస్ పెట్టిండు, ఇక పథకాలు చేస్తుండు కదా ఒక్కొక్కటి. అన్నీ ఏ లీడర్ అయినా రాగానే ఎవరు చేయరు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెడతారా? పబ్లిక్ను తీయాలి, అందులో పెడతారు మెల్లమెల్ల ఒక్కోటి అమలు చేస్తారు. మరైనా అప్పుల గురించి నాకు ఎవరు అప్పు ఇవ్వట్లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇక అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు ఎరకలేదు అది. రేవంత్ రెడ్డి గారే అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి అంటాడు అప్పు ఇయ్యర్ అని, ఇక ఆయనకి ఎరక అది.